హలో గైస్, కలకత్తా నుంచి రిటర్న్ వస్తున్నాం. లోడ్ రైస్ అయితే అయిపోయింది. ఇక చికెన్ కర్రీ ఉండదని చెప్పి చికెన్ అయితే తీసుకున్నాం. ఇక మా వాడైతే కానీ ఉల్లిపాయలకు వస్తున్నాడు. నాగరాజు హాయ్ చెప్పమ్మా అందరికి. హాయ్ అండి. ఉల్లిపాయకు కొత్తిమీర అన్నీ తీసాను, అన్నీ అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ కొనుక్కోవచ్చు, బట్ ప్యాకెట్ అయితే బాగోదు. అందుకని చెప్పి ఇలా కాల్లో పెట్టి కొడుతూ ఉంటాం. ఇదైతే కనుక లారీ రాడ్ ఇది ఎదురుంటుంది, ఏది గ్లాసు దాంట్లో పెట్టి కొడుతూ ఉంటాం. అలాగా బండ్లు అలా చిన్న పొయ్యి అయితే ఉంటుంది, అది గ్యాస్ పొయ్యి. అది 5 కేజీలు ఉంటుంది. అది గ్యాస్ ఎక్కించి అలా పొయ్యి వెలిగించి వంట అయితే వండుతుంది. దాంట్లోనే పొయ్యి అయితే అలా వెలిగించి పొయ్యి అయితే వెలిగించి దాంట్లో కొద్దిగా నూనెసి గిన్నె అయితే పెట్టాము. ఆ గిన్నెలో కొద్దిగా నూనెసాం. బండి అయితే కనుక ఆపైతే వంట చేయము, రన్నింగ్ లో వంట చేస్తాం. ఇది డ్రైవర్ తోలుతున్నాడు మనవాడైతే కనుక. భూషణ్ మనవాడైతే తోలుతున్నాడు. బండి అయితే రన్నింగ్ లో నారాజ్ అయితే వంట చేస్తున్నాను. అయితే వెనకాల కూర్చొని చూస్తున్నాను. అది ఉల్లిపాయలు వేస్తాడు, తిప్పుతున్నాడు. ఉల్లిపాయలు అవుతున్నాయి. వేస్తున్నామండి. చికెన్ అయితే దాంట్లో కర్రీలో వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, చికెన్ అయిన తర్వాత దాన్ని అలా కొద్దిగా కలుపుకోవాలి నీట్గానే. ఉల్లిపాయ గ్రేవీ అది కలాలి కదా, అందుకని. దీంట్లో అయితే కనుక తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మిగతా ఏమి వేస్తారో అన్నీ వేసి కనుక తిప్పేసి కలబెట్టిన అలా కొంచెం సేపు మూతట్టు ఉంచేదండి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తారు ఇప్పుడు మాడు. అది కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కర్రీ వేసుకుని అయితే టేస్ట్ చేస్తున్నాం. అలా చూస్తున్నాండి. టేస్ట్ అయితే బాగా కమ్మగానే. ఒకసారి ఉంటుంది ఆడల మీద మేమే బాగా వండుకున్నామని. ఇలాంటి అప్పుడు అనిపింది. ఎలా ఉందా? బాగుందా? బాగాలేదు. ఆడే ఉండాడు కాదు. బాగుంది. నీకు వెనకాల బండి తిని పెడుతున్నా బాగానే ఉంటుంది. బాగానే ఉంది. వెనకాల బండి నుంచి వచ్చావు నువ్వు? ఓకే. మేము అందరూ వండుకుని ఉన్నాం ఫ్రెండ్స్. 2 బళ్ళు వండుకున్నాం. టేస్ట్ అయితే బాగుంది.